మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? దేవుడి దయతో అందరూ బాగుంటారని నమ్ముచున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రభు మన ఎడల చూపుతున్న ప్రేమను బట్టి మనం ఇంకా సజీవులుగానే ఉన్నాము. అయితే కొన్ని మాటలు మనం బైబిల్ వాక్యంలో చూసుకుందాము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచనం చూసుకుందాం. మత్తయి శుభవార్త 26వ అధ్యాయము 40-41వ వచనం చూస్తాం. ఎందుకంటే యేసు ప్రభు వారు శిష్యులతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేసుకునండి, శోధనలో ప్రవేశించవద్దు అని ప్రభువారు చెప్తున్నారు. ఆయన రాతివేత దూరం వెళ్ళి తన ప్రభుతో యెహోవా దేవునితో మాట్లాడుతున్నారు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని ప్రార్థన చేసుకుంటూ శిష్యులతో మాట్లాడిన మాటలు చూసుకుందాం. 41వ వచనం చూసుకుందాం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. వినారా ప్రియులారా? మీరు శోధనలో ప్రవేశించకుండా మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. శోధనలో ప్రవేశించకూడదు. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే ప్రార్థనలో ఉండాలా. ఒకవేళ ప్రార్థనలో లేకపోతే శోధనలో ప్రవేశిస్తారని కదా ప్రభు వారు చెప్తుంది. కనుక మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. మనం ఎప్పుడు కూడా ప్రభు కొరకు నిరీక్షిస్తూ ఉండాలా, ఆయన కొరకు వేచి ఉండాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా. ఏ క్షణంలో ఆయన మన దగ్గరికి వస్తాడో ఆ ప్రార్థనలోని ప్రభుతో నిరీక్షణ కలిగి జీవించాలా. శిష్యులతో చెప్తున్నారు ఆయన, మీరు ఆత్మసిద్ధమే గాని శరీరము బలహీనమంట. నిజమే ప్రియులారా, ఒక్కోసారి మనకు నిద్ర వచ్చినప్పుడు ఎక్కడంటే అక్కడ పడుకొని నిద్రపోతూ ఉంటాం. ఒక మంచి మంచం అని కాదు, లేకపోతే బెడ్షీట్ అని కాదు, ఒక్కొక్కసారి ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆ బస్సులోని సీట్లలో నిద్రపోతుంటాం. ఇంకా కావాలంటే అక్కడ మరి ఎక్కడైనా బెంచీల మీద కూడా కూర్చున్నప్పుడు, ఆ వెయిటింగ్లో కూర్చున్నప్పుడు, ఆ బండ్లో వచ్చేటప్పుడు లేట్ అవుతున్నప్పుడు అక్కడ కూర్చున్నప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాం. కనుక మన శరీరం బలహీనంగా ఉంది కనుక మనం నిద్రలోకి వెళ్ళిపోతున్నాం. ప్రియులారా, ఒకసారి గమనించండి. మరి బుద్ధి లేని కన్యకలు కూడా అదే విధంగా సిద్ధపాటు లేకుండా ఉన్నారు. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి కలిగిన కన్యకలు మనందరికి తెలిసిన వాక్యమే. అయినా కూడా ప్రభువారు చెప్తున్న ఉపమానాలలో ఒక ఉపమానం కనుక మనం ఆ ఉపమానాన్ని చూసుకుందాం ఒకసారి. మత్తయి సువార్త 25వ అధ్యాయము చూడండి ప్రియులారా. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతూ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, మీరు తప్పక గమనించండి. బైబిల్ తీయండి, చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వింటున్నారా ప్రియులారా? పరలోక రాజ్యం క్లియర్గా ఉంది, పరలోక రాజ్యం అని. పరలోక రాజ్యంలో పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు దివిటీలు సిద్ధపరచుకొని 10 మంది కన్యకలు వస్తున్నారు ఆయనను ఎదుర్కొనటానికి. కానీ అందులో పరిశుద్ధులు, ఇప్పుడు కన్యకలు అని ఉంది క్లియర్గా మనకి. పరలోక రాజ్యము దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలని ఉంది. ఇప్పుడు కన్యకలంటే పరిశుద్ధతకు గుర్తు. ఎందుకంటే పరిశుద్ధతకు గుర్తు అంటే యెఫ్తా కుమార్తె కూడా తన కన్యత్వమును సమర్పించుకొని పరిశుద్ధతను నిలుపుకొన్నది. కనుక కన్యకలంటే పరిశుద్ధాత్మకే గుర్తు, మరి పరిశుద్ధులనే గుర్తు. ఇప్పుడు ఆ సంఘంలో పరిశుద్ధులు 10 మంది ఉంటే ఈ సంఘం ఏముందనుకో, పరలోక రాజ్యం మన సంఘంతో పోల్చుకుందాం, కన్యకలు మన సంఘంతో పోల్చుకుందాం. కన్యకలు 10 మంది ఉంటే 10 మంది మరి పరిశుద్ధులు కాకుండా 5 మాత్రమే సిద్ధపడి ఉన్నారు. 5 సిద్ధపడి లేరు, 5 మాత్రమే సిద్ధపడి ఉన్నారని మనకు బైబిల్ గ్రంథం తేటగా తెలుపుతున్నది. ఇంకా కొన్ని మాటలు చూసుకుందాం మనం బైబిల్లో. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. దివిటీలు పట్టుకున్నారు, దాని దగ్గర ఉన్న దివిటీలు పట్టుకున్నారు, వెలుగుతున్నాయి. అలాగే ఆలయంలోకి వెళ్ళారు, పెండ్లి కుమారుని విందులో చేరారు, కానీ సమృద్ధిగా నూనెను తీసుకుపోలేదు. 5 మాత్రం నూనెను సమృద్ధిగా తీసుకెళ్లారు. ఎందుకంటే వారు సిద్ధపడి ఉన్నారు కదా, ప్రతిరోజు వాక్యం వింటున్నారు కదా, వాక్యానుసారంగా జీవిస్తున్నారు కదా, వాక్యమును హృదయం నిండా నింపుకొని వాక్యం అర్థం చేసుకొని ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించుకొని హృదయం నిండా ప్రభు నింపుకున్న వాళ్ళు తమ దివిటీలు చక్కగా వెలుగుతూ ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మక గుర్తు కనుక ఆ వెలుగును దివిటీని పట్టుకొని వాళ్ళు చక్కగా వెలుగుతూ వస్తున్నాయి. కానీ బుద్ధి లేని కన్యకలకు మాత్రం ఆ సిద్ధపాటు లేదు. వారి దగ్గర డబ్బు ఉంది,
ఎక్కడైనా కొనుక్కోవచ్చు అనుకున్నారేమో, లేకపోతే ఏమనుకున్నారో. అంత జాగ్రత్త లేదా మనకి? సిద్ధపాటు కలిగి ఉండాలి కదా. ప్రభువారితో తమాషాలా యెహోవా మందసమును తీసుకెళ్ళి ఫిలిష్తీయులు మరి దాగోను గుడిలో పెట్టినప్పుడు ఏం జరిగినది? ఆ దాగోను దేవత బోర్లా పడిపోయింది. మందసంలో ఉన్నది ఎవరు? మన ప్రభు అయిన యేసు ప్రభు వారు ఉన్నారు. మన్నగల పాత్ర వలె, అలాగే అహరోను చిగురించిన కర్ర వలె, ఈ మోషే నిబంధన పలకల వలె అవి 3 కూడా ప్రభు వారిని చూపిస్తున్నది. అవి తీసుకెళ్లి ఆ దేవత ముందు పెడితే ఆ బొమ్మ బోర్లా పడిపోయింది. ఎందుకంటే అందులో ఉన్నది మనం యేసు ప్రభు వారు. ఆయనతో తమాషాలా, ఆయనతో వేళ కొలమా, ఆయనతో మరి సరదాలా వెళ్ళి అక్కడ పెట్టారు. ఆ బొమ్మ ముందు పెట్టగానే ఆ బొమ్మ బోర్లా పడిపోయింది. ఇప్పుడు ఆ వాళ్ళు వచ్చేసి ఉదయాన్నే లేచి ఆ దాగోను గుడిలోకి వచ్చి ఎప్పుడు ప్రాతకాలమున తెల్లవారుజామున ఎవరు లేకముందే వచ్చి, అబ్బా మేము కాక మందసమును తీసుకొచ్చాము కనుక ఈ మందసం మా దగ్గర ఉన్నదని సంతోషంతో ఇశ్రాయేలుని గెలిచాం కదా అని ఆనందంతో వచ్చి ఆ బొమ్మను చూసుకోవాలని వచ్చారు మందసాన్ని. కానీ దాగోను దేవత ఆ మందసం దగ్గర బోర్లా పడిపోయింది. ఇప్పుడు వాళ్ళు వచ్చి లేవనెప్పుతున్నారు. చూడండి ప్రియులారా, ఇప్పుడు మనం పడిపోతే, మనకు బాగలేకపోతే, పాపాల ఊపిలో పడిపోయిన మనల్ని లేవదీసేది మన ప్రభువారు. కానీ ఇక్కడ అంత రివర్స్లో ఉంది. ఇక్కడ ఆ దాగోనుకు దేవత పడిపోతే ఆ మనుషులు వచ్చి ఆ ఫిలిష్తీయులు వచ్చి లేపుతున్నారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును. చూసారా ప్రియులారా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందర సాగిలపడి నమస్కరించుకొని వచ్చి ఉన్నది మాట. నిజమే కదా, అన్ని బోర్లు పడిపోయాయి. కానీ అందులో ఉన్న యేసుప్రభు వారు. అలాగే ఇక్కడ వీళ్ళు ఆ సిద్ధులను యేసుప్రభు వారికి గుర్తుగా ఉన్న ఆ వెలుగుని, జీవాహారము నేనే చెప్పారు మన్నా పాత్రలో. వెలుగును నేనే చిగురించిన అహరోను కరకు వెలుగును నేనే చెప్పి ఉన్నారు ఆయన. తర్వాత అంత మాత్రమే కాకుండా నిబంధన పలకలో కావలసిన జాగ్రత్తలని యెహోవా దేవుడిని మోషే ద్వారా పలక మీద రాయించాడన్ని కూడా. ఇవన్నీ ఉంటే నిర్లక్ష్యంగా తీసుకెళ్లి పెట్టారు. 5 బుద్ధి లేని కన్యకలు నిర్లక్ష్యంతో వెళ్ళారు. జాగ్రత్త లేదు, భయం లేదు, భక్తి లేదు. ఉందంటే ఉంది. ఆ దివిటీలు పట్టుకొని అలాగే ఆ లాంతర్ను పట్టుకొని వెళ్ళారు. కానీ ఆ లాంతర్ స్టార్టింగ్లో వెలుగుతుంది, తర్వాత పెండ్లి కుమారుడు వచ్చేటకు లేట్ అవుతుందని అనౌన్స్మెంట్ వచ్చింది. పిల్లలు మనం ఒకవేళ ట్రైన్కి వెళ్తుంటాం, ఎక్కడన్నా రైల్వే స్టేషన్లో ఉంటాము, ఆ సమయంలో ట్రైన్ వస్తానికి లేట్ అవుతుంది, ఎవరైనా టెన్షన్ ప్లీజ్ అయ్యి టైం బండి వచ్చేదానికి లేట్ అవుతుంది అని చెప్తున్నప్పుడు మనం ఏం చేస్తాం? కొద్దిసేపు పడుకుంటాం. ఒకవేళ కునుకు తీస్తాం, మరలా వస్తుందని, మళ్ళీ ట్రైన్ వస్తుందని అనౌన్స్ చేసినప్పుడు మరలా లేసి మన దివిటీలు చక్క పెట్టుకొని మనం సంచులు గించులని బ్యాగులని సర్దుకొని ఆ ట్రైన్ ఎక్కేదానికి అక్కడ పోయి నిలబడతాం. అదేవిధంగా వీళ్ళు టైం పెండ్లి కుమారుడు వచ్చుటకు ఆలస్యం చేయగానే ఉంది. 5వ వచనంలో ఆలస్యం చేశాడు యేసుప్రభు వారు. అప్పుడైనా నీ దివిటీలు చూసుకోలేదా నువ్వు? ఆలస్యం చేస్తున్నాడంటే ఆయన నీకు ఒక అవకాశం ఇచ్చినట్లే. 2వ రాకడలో నేను చేర్చుకునేదానికి నీకు అవకాశం ఇచ్చినట్లే ఆయన. కానీ ఆలస్యం చేయగా వారందరంట కునికి నిద్రించారంట. చూసారు పిల్లరా, నిద్ర దేనికి గుర్తని చెప్పే నిద్ర అజాగ్రత్తగా శోధనలో ప్రవేశించేటందుకు. శోధనలో ప్రవేశించేటందుకు ఆ నిద్ర అవసరమైంది వాళ్ళకి. ఇప్పుడు శిష్యులతో చెప్పారేమని? మీరు శోధనలో ప్రవేశించకుండా మేల్కొని ప్రార్థన చేయడం చెప్పారు. కానీ బుద్ధి లేని కన్యకలు అదే విధంగా శోధనలో ప్రవేశించి చక్కగా కునికి నిద్రించిరి అని ఉంది బైబిల్లో. ప్రియులారా చూడండి, బైబిల్ గ్రంథము ఎంత తేట తెల్లగా మనకి మంచి అక్షరాలతో ఎంత మంచి వాక్యం ఇస్తుంది. క్లియర్గా అర్థమైపోతుంది మనకి. కునికి నిద్రించిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతని ఎదుర్కొన్న రండి అని కేక వినపడినది. వీళ్ళంతా చక్కగా నిద్రపోతున్నారు. ఇప్పుడు నిద్ర ఎలా వస్తుంది? ఇప్పుడు భయం లేని, భక్తి లేని వారికి నిద్ర వస్తుంది. ఏ ఆలోచన లేని వారికి నిద్ర వస్తుంది. దిగులు, చింత, యావత్తు, భయం, భక్తి ఉన్న వారికి నిద్ర రాదు. వీళ్ళు చక్కగా ఏ దిగులు లేకుండా నిద్రపోతున్నారు. ఇప్పుడు బాగా నిద్రపోతున్నప్పుడు కొంతమంది చురుకైన వాళ్ళు ఉంటారు. చిన్న సందడైనా వెంటనే లేస్తారు. కానీ వీళ్ళు కాస్త సందడైనా కూడా వీళ్ళు లేకుండా నిద్రపోతున్నారు. బుద్ధి కలిగిన కన్యకలు అలర్ట్గా ఉన్నారు, హుషారుగా ఉన్నారు. ప్రభువారిని పిలిచేదానికి, ప్రభువారిని చూసేదానికి, ప్రభువారిని ఎదుర్కొనేటందుకు, పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి తమ దివిటీలు చక్కబెట్టుకొని చక్క ఆ పెండ్లి కుమారుడికి ఎదురుపోయారు. కానీ ఈ బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దివిటీలు వెలిగిస్తుంటే ఆరిపోతున్నాయి. ఏం చేయాలి ప్రియులారా మీరు చెప్పండి? ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలా?
బాధపడిపోతున్నారు. అయ్యో ఈ నూనె లేదట్టుకుంది, ఈ లాంతర్లో ఈ నూనె లేదట్టుకుంది, ఇప్పుడు నూనె లేకపోతే మేము ఎలా ప్రభువుని ఎదుర్కోవాలా, పెండ్లి కుమారుడికి ఆ లైట్ తీసుకుని మేము ఎలా ఎదుర్కొని పోవాలా అనుకున్నారు. వాళ్ళని అడిగారు, అమ్మ మీ దగ్గర ఉన్న నూనె మాకు కొంచెం పోయండి, మేము మా డ్యూటీలు కూడా చక్క పెట్టుకుంటాం. ఎవరిస్తారండి? ఎవరిస్తారు? నీ భక్తిని ఎవరిస్తావు? నీ భక్తి నీవు ఇస్తావా? నీ పరిశుద్ధాత్మని వేరొకరికి పంచుకుంటావా? నీలో ఉన్న ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని, దేవుని పైన గౌరవాన్ని పోగొట్టుకుంటావా నువ్వు? ఆయన కోసం రాత్రి అంతా మేల్కొని నిద్రంతా మేల్కొని ఎదురు చూసిందంతా, ఆ నిరీక్షణ అంతా వాళ్ళ కోసం వదిలేస్తావా? నీవు కూడా పాపంలో పడిపోతావా? పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చవా. ఇంకా పాపంలోనే దాగి ఉంటావా? నీ పాపంలో వీళ్ళు పాలు పంచుకోవాలేనా? అవసరం లేదు. చెప్పేశారు వాళ్ళు, మాకును మీకును ఇది చాలదమ్మా, మీరు అమ్మవాని కొట్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకోండి. ప్రియులారా చూడండి, ప్రభువారు చెప్పారు, నేను ఆలస్యం అవుతుంది పెండ్లి కుమారుడు వచ్చుటకు అని చెప్పినప్పుడైనా నీ దిటిని నీవు చూసుకున్నావా? నీవు చక్కబెట్టుకున్నావా? ఇప్పుడు పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఆ దివిటీలు వెలుగకపోయేసరికి వారు అమ్మవాని దగ్గరికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నూనె అమ్మేవాళ్ళు ఎవరు? మనకందరికి అర్థమైపోయి ఉంటుంది. దేవుని సేవకులు, దేవుని సువార్త బోధించేవారు, దేవుని వాక్యమును బోధించేవారు. దేవుని వాక్యం బోధించడం వారి దగ్గరికి వెళ్ళి ఆ వాక్యమిని, ఆ వాక్యానుసారంగా ప్రవర్తించి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించి రక్షణ పొంది నీ దివిటీని వెలిగించుకొని పరిశుద్ధాత్మ శక్తి నీలో వచ్చి ఆ దివిటీని వెలిగించుకొని నీ వచ్చే వరకు ఆయన ఉంటాడా పెండ్లి కుమారుడు? ప్రభువారు నీ కోసం వెయిట్ చేస్తారా? వెళ్ళారు, వారి దగ్గర డబ్బు సంచి ఉంది కానీ సిద్ధపాటు లేదు వాళ్ళకి. ప్రియులారా సిద్ధపడి ఉండండి ప్రభుతో. సిద్ధపాటు లేకుండా ఉన్నారు. ఆ సిద్ధపాటు లేకుండా వెళ్ళారు, డబ్బు తీసుకెళ్లారు, ఆ నూనె కొనుక్కున్నారు, వచ్చేసారు. కానీ అప్పటికే తలుపు వేయబడిపోయింది, తలుపు మూసి వేయబడిపోయినది. వచ్చారు, అయ్యా మేము కూడా నీ బిడ్డలమే, ఒకసారి తలుపు తీయ్యా, ఒకసారి తలుపు తీయ్యా, మేము నీ బిడ్డలమే, నూనె పోయించుకోవటానికి వెళ్ళామయ్యా. ఎప్పుడు వెళ్ళాలి నువ్వు? ఎప్పుడు వెళ్ళాలి నీ మనసు మార్చుకునేది? అందుకు ఎప్పుడు నీ దివిటీని వెలిగించుకోవటానికి నువ్వు బయటికి వెళ్ళాలి? నీకు అవకాశం మళ్ళీ ఇచ్చాడు కదా. పెండ్లి కుమారుడు ఆలస్యం అవుతుందని నీకు అనౌన్స్మెంట్ వచ్చింది కదా. ఎప్పుడు మారుతావు? ఇంకా జీవితం నీ పాపంలోనే ఉంచుకుంటావు? సిద్ధపాటు లేకుండా జీవిస్తావా? ప్రియ సహోదర సహోదరి, ఒక విషయం తెలుసుకోనండి, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక మెలకువగా ఉండి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేస్తూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలి. ఆయనతో జీవించాలి, ఆయనతో గడపాలి. ఆయనతో గడపాలంటే నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలి. సంఘంలో 10 మంది కన్యకలు వచ్చి ఉన్నప్పుడు, సంఘం పరలోక రాజ్యానికి సూచనగా చూపించినప్పుడు, పరలోక రాజ్యానికి వచ్చే 10 మంది కన్యకలలో 10 మంది పరిశుద్ధులలో 5 పరిశుద్ధులు సిద్ధపడి ఉన్నది. అంటే నీవు ఏ మనసుతో వస్తున్నావు? ఏ ఆలోచనతో వచ్చి ఆలయంలో కూర్చుంటున్నావు? నిజంగా నీవు సిద్ధపడి లేవా? ఊరికే వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావా? బైబిల్ చదువుతున్నావా? ఊరకనే చదువుతున్నావా? నిజంగా ఆయన పైన భక్తి లేదా? నీకు సిద్ధపాటు లేదా? నీ హృదయంలో అర్పించలేకపోతున్నావా? ఈ రోజునైనా మేల్కొనండి. ఎందుకంటే ఆ తర్వాత తలుపు వచ్చి కొట్టిన తర్వాత ప్రభు వారు ఏం చెప్పారో ఒక్కసారి 11వ వచనంలో చూద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 11వ వచనంలో ఒకసారి చూద్దాం. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా, చూసారా? అయ్యా అంట. అయ్యా కామ ఉంది. అయ్యా కామ అంటే ఆగి పిలుస్తున్నారు, పెద్దగా బాధగా పిలుస్తున్నారు. అయ్యా అయ్యా మాకు తలుపు తీయమయ్యా, మాకు తలుపు తీయమని అడుగగా ఏం చెప్పారు ప్రభువారు? మీరెవరో నేను ఎరుగను, ఐ డోంట్ నో, అసలు ఎవరు తెలియదు నాకు, నాకుగా మీరెవరో తెలియదు అసలు. ఎందుకంటే మీరు సిద్ధపాటు లేకుండా పోయింది. సిద్ధపాటును కలిగి ఉండలేదు మీరు. ఆ పెండ్లి కుమారుడు వచ్చుటకు ఆలస్యం అవుతుందని చెప్పినప్పుడైనా మీరు సిద్ధపాటు కలిగి ఉండవలసినది. అప్పుడైనా మీ డ్యూటీలు చక్కపరుచుకోవాల్సినది. అప్పుడైనా నీ హృదయం సరిగా ఉందా లేదా? నీ హృదయంలో వాక్యం అంతా నింపబడి ఉన్నదా లేదా? ఇంకా పాప ఆలోచనలు ఏమైనా ఉన్నాయా?
దావీదు మహారాజ్ చెప్పారు 139వ కీర్తన చివరి వచనాల్లో, నా హృదయమును పరిశీలించుమయ్యా, పరిశోధించి నా హృదయమును తెలుసుకొని నన్ను పరీక్షించమని చెప్పి అడిగాడు. నిత్య జీవ మార్గంలోకి నడిపించమని అడిగాడు. ఒక మాట చూసుకున్నాం, అది కూడా మనం మా కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము ఒకసారి చూసుకుందాం. కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 22, 23, 24 చూసుకుందాం. 139వ కీర్తన 23, 24 చూసుకుందాం. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకును. పరిశోధించయ్యా, ఇంకా ఏమైనా లోటుపాట్లునేమో సరిచేసుకుంటానయ్యా. ఎప్పుడో ఇష్టానుసారుడైపోయాడు ఆయన, అయినా కూడా అడుగుతున్నాడు, నన్ను పరిశోధించిన హృదయంలో తెలుసుకునము, నన్ను పరీక్షించిన ఆలోచనలో తెలుసుకునము. నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో, నిత్య మార్గమును నన్ను నడిపించమయ్యా. చూసారా ప్రియులారా, దావీదు మహారాజు ఎంతగా ప్రార్థిస్తున్నాడు, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకోమనయ్యా. ప్రాణంతో కూడా చెప్తున్నాడు. 103వ కీర్తనలో 103వ కీర్తనలో కూడా చెప్తున్నాడు, నా ప్రాణమ యెహోవాను సన్నిధించమని అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ అన్ని గురించి చెప్తున్నాడు. కానీ ఈ 5 కన్యకలు సిద్ధపాటు లేక, కన్యకల పరిశుద్ధతకు గుర్తు, పరిశుద్ధులు అయ్యుండి కూడా వాళ్ళు సిద్ధపాటు లేకుండా ఉన్నారు. కనుక ప్రియులారా, మన బైబిల్ చదవటమే కాదు, ప్రార్థన చేయటమే కాదు, పాటలు పాడటమే కాదు, ఆలయములకు పోవటమే కాదు, నిజముగా ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి నీ వెళ్ళి ఆలయంలో కూర్చున్నప్పుడు, ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు నీవు సిద్ధపాటు కలిగి ఉన్న రీతినే ఉంటావు. అప్పుడు ప్రభువారు వచ్చి నిన్ను పిలుచుకెళ్తారు. అబ్రహాము రొమ్మున ఆనుకోబడతావు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, తర్వాత నీ దేవుడు అవుతాడు. ఎప్పటికీ నిన్ను విడిచిపెట్టడు. కనుక ఈరోజు వాక్య భాగంలో సిద్ధపాటు గురించి కొన్ని మాటలు తెలుసుకొని ఉన్నాము. ఆ మాటలు మీ హృదయంలో జాగ్రత్తగా పెట్టుకోనండి. సిద్ధపాటు కలిగి ఉండండి. ఈ రోజు నుంచే ప్రార్థన చేయమంటాం కాదు, ప్రార్థన చేయించుకోవటమే కాదు, బైబిల్ చదవటమే కాదు, ఒక్కొక్క అక్షరం చదువుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని, ప్రభువా ఇంత అర్థం ఉందయ్యా నీ బైబిల్లో, నీవిచ్చిన జీవ గ్రంథంలో ఇన్ని మాటలు ఉన్నాయ్యా, నేను ఇంకా సిద్ధపాటు కలిగి లేనేమోనయ్యా, నామకార్థంగా ఉన్నానేమోనయ్యా, నేను ఎందుకు పనికిరాని దానిగా ఉన్నా, పనికి వాళ్ళ వాడిగా ఉన్నానేమోనయ్యా. ఎందుకంటే ఆ దివిటే నీవే ప్రభువా, నిన్ను వెలిగించలేని జీవితం నాకు అనవసరమయ్యా. నా ఇంటి దీపం నీవేనని తలచి, నా హృదయం నీ కొరకై పదిలపరచితి. ఆరిపోయిన నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా, ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. అవును ప్రభు, మేము ఎన్నో తలుస్తాం. ఈ నూనె సరిపోతుందిలే అనుకున్నాం, ఈ భక్తి సరిపోతుంది అనుకున్నాం. లేదు, ఆ భక్తి సరిపోదు, మాకు ఇంకా కావాలయ్యా, ఇంకా కావాలయ్యా. నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకుని ఈరోజు నుంచి నిత్య మార్గంలోకి నన్ను నడిపించమని ప్రభువారిని అడుగుదాము, ప్రభుని ప్రార్థిద్దాం. ప్రియ శ్రోతలారా, నా వాక్యమైన ప్రతి బిడ్డలు కూడా ఈ క్షణమే మీరు సిద్ధపాటు కలిగి ఉంటకు ఉండండి. అలాగే బైబిల్ చదువుతున్నప్పుడు ఆ ఒక్కొక్క మాటను మీరు అర్థం చేసుకోనండి. ప్రభు మిమ్మల్ని తప్పక సిద్ధపరుస్తాడు. ఆయన సిద్ధపరుస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మీరు సిద్ధపాటుతో ఉంటారు, సిద్ధపాటు కలిగిస్తాడు దేవుడు. ఆ విధంగా సిద్ధపడి ఉండాలంటే మీరు మనస్సును, మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోనండి. సిద్ధపాటు కలిగి ఉందాం. 5 కన్యకల వలె ఆయన ఎదుర్కొంటకు సిద్ధపడదాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఆమెన్.